ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్న క్రమంలో పెళ్ళిళ్ళ గురించి వచ్చింది. ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా ఈ హోమం చేయించుకుంటే అవుతుంది అని చెప్పారు మీరు ఇందాక. అవును. నాకు డౌట్ వచ్చింది. మీ దగ్గర జయ వినాయక మ్యారేజ్ బ్యూరో అని చెప్పేసి మీకు ఉంది. సో జనరల్ డౌట్, ఈ మధ్య కాలంలో అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేరు, అమ్మాయిలకి కూడా అనుకున్న విధంగా అబ్బాయిలు దొరకట్లేరు అని చెప్పేసి అంటున్నారు. రకరకాల కండిషన్స్ ఉంటున్నాయంట, రూల్స్ ఉంటున్నాయంట అమ్మాయిలకి. ఏంటి మీకేమైనా ఎదురుపడ్డాయి అలాంటివి? చాలా అండి. అంటే ఇంత చెట్టుకి అంతే గాలి. మనకి ఇంత పిండి ఉండి ఇంత పెద్ద రొట్టె కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందమ్మా? రాదు కదా. అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అమ్మాయిలకేమో ఎక్కువ కోరికలు, వాళ్ళ నాన్న వాళ్ళకేమో ఆస్తులు ఉండాలి, అమ్మాయికేమో అబ్బాయి అందంగా ఉండాలి, అబ్బాయిలకేమో అమ్మాయి జాబ్ చేయాలి, మంచి ప్రాపర్టీ ఉండాలి. ఇట్లా పలు కోరికలు. అట్లా ఉండాక ఈ సంవత్సరం కదా నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం, ఇంకా మంచి ప్రొఫైల్ దొరుకుతుందేమో, ఇంకా మంచిగా ఉందేమో, అప్పుడు ఎంత చెప్పినా వినరు. ఆ తర్వాత 1-2 years అయిపోతుంది, 5 years అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది. అప్పుడు సెకండ్ ప్రొఫైల్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇట్లా చేసే కంటే కూడా ఇమ్మీడియట్ గా ఇప్పుడు వచ్చే 4 సంబంధాల్లో ఏది బెటర్ గా ఉంది, మనకు ఒకేసారి సంబంధాలు ఒకేసారి వస్తాయమ్మా, అప్పుడు మనం యాక్సెప్ట్ చేయం. చెప్పినప్పుడు వినిపించుకోరు. అయిపోయాక మళ్ళీ ఆ సంబంధం ఉందా అని అడుగుతారు. ఆ పవర్క్ ఉంటుందా తల్లి? ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ మంత్రం చెప్పించుకోవడం వల్ల కూడా ఓకే, అమ్మవారి మంత్రం పెళ్లి కాని పిల్లలకు కూడా పనికొస్తుంది. చాలా బాగా. ఉద్యోగ ప్రాప్తికైనా, పెళ్లి కాని వాళ్ళకైనా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, కోర్టు సమస్యల నుంచి తీవ్రంగా ఉన్నా, ముఖ్యంగా అప్పులు తీరాలన్నా, భూ సమస్యలకు అమ్మవారికి, ఇంకా భూ సమస్యలు ఇంకా ఎవరి గ్రీన్ పవర్ఫుల్ అని చెప్పాలి. అంటే మనకు ఎంతో మంది వెంచర్స్ కట్టి అమ్ముడు పోక, అలాంటి వాళ్ళకు కూడా వెంచర్స్కి వెళ్ళి చేయించాను నేను దగ్గరుండి. అలాంటి వాళ్ళకి ఎంత త్వరగా అమ్ముడుపోయాయో, ఎంతమంది అండి. అంటే ఈ అమావాస్య అయిపోయినాకనే మనకు హోమాలు ఉంటాయని కాదమ్మా, అంటే ఈ నవరాత్రులలో కాకుండా ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి ఉంటూనే ఉంటాయి రెగ్యులర్గా. సో మా ఇంట్లో చేయండి, మా ప్రాబ్లం తీరిపోతుంది, మా ల్యాండ్లో చేయండి అన్న వాళ్ళకి కూడా మేము ఎంత దూరమైనా వచ్చి చేస్తున్నాం. మీకు కూడా తెలుసు కదా, మీరు ఒకసారి వచ్చారు. అవును. రైట్. ఇంకొకటి, ఇప్పుడు పెళ్ళిళ్ళ గురించి వచ్చింది కాబట్టి మీరు రాయలసీమ కానీ, ఆంధ్ర కానీ, లేదా ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ ఏ మ్యాచ్ అయినా చూస్తారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐ సంబంధాలు మీ దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మా తమ్ముడి గురించి కూడా మీతో మాట్లాడడం జరిగింది. సో నా డౌట్ ఏంటంటే, రాయలసీమ, ఆంధ్ర అనేసి ఒకవేళ సంబంధాలు వచ్చాయంటే మీరు అంత దూరం వెళ్ళి మాట్లాడి రావటం, ఇదంతా మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుంది అమ్మా? ఈ మధ్య ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది. కాల్స్ వస్తున్నాయి, ఎక్కువ మంది అవుతున్నారు. అంటే ఒకటమ్మా, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా అంటే మేము మీ దాంట్లో పాల్గొంటాము అంటే, మీరు ఖాళీగా ఉండి వేరే దగ్గర వర్క్ చేయకుండా మేము ఓన్గా చేసుకుంటాము అనుకున్న వాళ్ళకు, సో మీరు ఎవరైనా మా ఏరియాలో మేము బ్రాంచ్ పెట్టుకుంటాము మీ పేరు మీద అన్న వాళ్ళకు మమ్మల్ని కన్సల్ట్ అవుతే, మేము వీక్లీ 1 time కానీ లేదా మంత్లీ 1 time కానీ, మా వీలుని బట్టి, మీ వీలుని బట్టి, అక్కడ పబ్లిక్ని బట్టి మీరు రావడం జరుగుతుంది. వాస్తు గురించి కానీ, మ్యారేజ్ బ్యూరో గురించి కానీ, జ్యోతిష్యం గురించి కానీ, న్యూమరాలజీ గురించి కానీ, ఈ మధ్య ఇంకా బోర్ పాయింట్స్ కూడా చూస్తున్నాను. ఇంకా ఆ బోర్ పాయింట్స్ మిషన్ కూడా ఉంది మా దగ్గర. ఆ బోర్ పాయింట్స్ కూడా చూడటం కూడా జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము పెట్టుకుంటామండి, మీరు మా దగ్గరికి అంటే పలానా రోజు రండి, 1 week 1 time, మంత్లీ 1 time, మన వీలుని బట్టి రండి అంటే, మన ఓన్లీ తెలుగు వాళ్ళకండి, ఇక్కడ వారని కాదు, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ఇలా రాజమండ్రి, వరంగల్, ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు మాకు కాల్ చేస్తే కన్సల్ట్ అవుతే, సో మా తరపు నుంచి మీకు అక్కడ బ్రాంచ్ ఏర్పడడం జరుగుతుంది. ఓకే, మీ పేరు పైన ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేస్తారు. సో ఎవరైనా జాతకం చెప్పించుకోవాలన్నా, హోమం చేయించుకోవాలన్నా, పెళ్లి సంబంధాలైనా, లేదా ఇతరాత్ర కారణాల వల్ల ఏదైనా సరే, అది వాళ్ళు అక్కడ మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అని ఇస్తారు. మీరు అంతేనా? అంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఏందన్నది అప్పుడు అక్కడ వచ్చే క్లయింట్ బట్టి, అంటే ఒక మ్యారేజ్ సెట్ చేసి ఇంత అని ఉంటుంది, దాంట్లో ఒక హాఫ్ ఇవ్వటము, ఇట్లా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇంత అని ఉంటుంది. వాళ్ళు ఎంత మంది క్లయింట్స్ తీసుకొస్తే వాళ్ళకి అంత పర్సెంటేజ్. ఓకే, సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఎవరైనా మీరు ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే, సో ఈ వీడియో చూసిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. మీ ఏరియాలో మీరు కూడా ఒక మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా హోమాలు, లేదంటే జ్యోతిష్యం చెప్పడానికి కానీ, లేదా వాస్తు చూపించడానికి కానీ, ఇలా ఏదైనా సరే మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలు, వెంటనే స్వామివారు అక్కడికి వస్తారు. వీక్లీ వన్స్, లేదంటే 15 days ఒకసారి, మంత్లీ వన్స్ వచ్చేసి మీ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఆ సమస్యను తీర్చేసి ఆయన వస్తారనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నిజంగా చాలా మంచి విషయం చెప్పారు, ఎందుకంటే మీరు కూడా పాపం లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ అవ్వాలంటే ఇబ్బంది కాబట్టి. రైట్. సో మొత్తానికి మాకు వారాహి హోమాల గురించి మంచి విషయం చెప్పారు. మేము కూడా చేయించుకోవాలి, ఇందులో ఈసారి పాత్రలు అవ్వాలి అనుకుంటున్నాం. సో 9 days, నేను ఒక్కసారి రిపీట్ చేస్తాను, కరెక్టేనా కాదా అనేది మీరు నాకు చెప్పండి. సో జూలై 6 నుంచి 14 వరకు
9 రోజుల పాటు నవరాత్రులు ఉంటాయి. ఈ నవరాత్రుల్లో మేము ఇంట్లో సాయంత్రం పూట అమ్మవారికి పూజ చేసుకొని ధూపం వేసి అమ్మవారికి బెల్లం పాకం నైవేద్యంగా పెట్టి అమ్మవారి కవచం చదువుకుంటే చాలు. పసుమాల కూడా ఇస్తే ఇంకా మంచిది. దీంతో పాటు మేము చేయలేని పక్షంలో మీరు మా పేరు పైన పూజ చేస్తారు అండ్ సేమ్ టైం మీరు మా పేరు మీద హోమం కూడా నిర్వహిస్తారు. ఒకవేళ 9 రోజులు ఈ 9 రోజులు ప్లస్ ఇందులో జ్యోతిషం కూడా. ఓకే, ఏదైనా ఒక రోజు మేము వచ్చి దగ్గరగా ఉంటే మేము కూడా డైరెక్ట్ హోమంలో కూడా పాల్గొనొచ్చు. హోమద్రవ్యాలు కూడా పంపించడం జరుగుతుంది. రైట్, చాలా మంచి విషయం చెప్పారు. సో చూసారు కదా, ఎవరైనా సరే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి గుప్త నవరాత్రులు, దీనినే అమ్మవారి వారాహి నవరాత్రులు అంటారు. సో జూలై 6 నుంచి 14వ తేదీ వరకు నవరాత్రులు ఉంటాయి. ఎవరైనా సరే నవరాత్రుల్లో అమ్మవారికి పూజ ఇంట్లో చేసుకోలేని పరిస్థితులున్నా స్వామివారికి చెప్తే వాళ్ళే చేస్తారు ప్రతిరోజు మీ పేరు పైన. లేదా మీరు ఏదైనా రోజు హోమం నిర్వహించాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్వామివారిని కాంటాక్ట్ అవ్వండి. మీ పేరు మీద హోమం నిర్వహిస్తారు అండ్ మీరు డైరెక్ట్గా పాల్గొనొచ్చు. లేదా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా మీ పేరు పైన పూజ చేయించి హోమం నిర్వహించి మీకు హోమాది ద్రవ్యాలు కూడా కొరియర్లో పంపిస్తారు. అంతే కదండి? రైట్, చాలా మంచి విషయం చెప్పారు అండ్ పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.